మొదటి తిమోతి మొదటి అధ్యాయము 15వ వచనము పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను. మానవులు పాపములో పుట్టి పాపములో పెరిగి పాపములో జీవిస్తూ పాపానికి వచ్చు జీతము మరణము. మానవుడు పాప నివారణ కొరకై అనేకమైన ప్రయత్నములు చేయుచున్నాడు. మానవుని ప్రయత్నములు దేవుని దృష్టిలో మురికి పేలికలు. అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును. మనుషులొక్కసారి మృతి పొందవలెను, ఆ తర్వాత తీర్పు జరుగును. బైబిల్ సెలవిస్తున్నది. అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయము 31వ వచనం. ఎందుకనగా తాను నియమించిన మనుషుని ద్వారా భూలోకమునకు తీర్పు తీర్చబోయేడు ఒక దినము దేవుడు నిర్ణయించి ఉన్నాడు. మనలో ప్రతివాడును తన్ను గురించి దేవునికి లెక్క అప్పగించాలి. అందుకని దేవుడే లోకమును ప్రేమించి యేసుక్రీస్తు నామములో భూలోకానికి వచ్చాడు. ఆయన పవిత్రంగా జన్మించాడు, పవిత్రంగా జీవించాడు, ప్రజలకు మేలు చేశాడు. కాలం సంపూర్ణమైనప్పుడు ఆయన శిలువలో బలియాగమై తన రక్తాన్ని చిందించాడు. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. యోహాను సువార్త 5:24లో నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నిత్య జీవము గలవాడు. వాడు మరణములో నుండి తీర్పులోనికి రాక జీవములోనికి దాటి ఉన్నాడు. ఇప్పుడు క్రీస్తు నందున్న వానికి ఏ శిక్ష విధియు లేదు. ఆయన నామమందు విశ్వాసముంచు వాడెవడో ఆయన నామ మూలముగా పాప క్షమాపణ అనుగ్రహింపబడును. కావున ప్రియులారా, ప్రభు అయిన యేసుని అంగీకరించి పాప క్షమాపణ పొంది దేవుని రాజ్యానికి వారసులు కావాలని మీకు మనవి చేయుచున్నాము. ప్రేమించిన మా తండ్రి, చిన్న సువార్తను దీవించండి. ఎందరైతే వింటున్నారో ఆకర్షించండి. వీరి తల్లిదండ్రులను, వీరి తోబుట్టును దీవించండి. వీరి జీవితాలలో మీ గొప్ప కార్యాలు జరిగించమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.